ఒక అవార్డు ఇచ్చినప్పుడు ప్రజెంటేషన్కి వేణు భగవాన్ బదులు వెన్యూ భగవాన్ అని రాశారు. నేను ఆఫీసులో పెట్టుకుంటే అందరూ వచ్చి నీ పేరులో మిస్టేక్ ఉందని చెప్తున్నారు. అప్పుడు నాకు ఆలోచిస్తే ఫస్ట్ అవార్డు వచ్చిందంటే కొంచెం మరి ప్రైడ్ ఫీల్ అవుతాం కదా. మెసేజ్ అనిపించింది, మిస్టేక్ కాదు, మెసేజ్ అనిపించింది. అదేంటంటే బికాజ్ వీఆర్ వెన్యూ ఫర్ భగవాన్స్ వర్క్ ద అవార్డ్ ఈస్ గివెన్ టు యూ. రాజుగారు గుర్రం మీద వెళ్తుంటే ఎర్రతివాచి పరుస్తారట, గుర్రం అనుకుంటుందంటే నాకే వేస్తారండి. సో అలాగే మనకి కప్పిన సాలువాలు ఇంతకుముందు నేను వద్దనేవాడిని, ఇప్పుడు వద్దనట్లా. ఎందుకంటే మనలో ఉన్న సరస్వతి మాతకి గౌరవించినప్పుడు మనం కూడా గౌరవించాలని నేను కూడా దండం పెడతా. ఈ జ్ఞానం అనేది ఎలా ఉంటుందంటే ప్రపంచంలో అంతా బోర్వెల్ అనేది కొడితే నీళ్ళు వస్తుంది. బోర్వెల్ ఇచ్చిందా, బోర్వెల్ నుంచి వచ్చిందా? బోర్వెల్ వాడలేదనుకోండి నీళ్ళు రావు, వాక్యూమ్ ఏర్పడింది. సో అప్పుడు పక్కింటి వాళ్ళని వీళ్ళని 4-5 బకెట్లు అడిగి లోపల పోస్తాం. అప్పుడు కొడితే ఏది పోసామో అదే వస్తుంది, అది తాగడానికి పనిచేయదు. చాలా పుస్తకాలు చదువుతారు, చాలా ఉపన్యాసాలు వింటారు, విని మాట్లాడేద్దామని మీరు జీవితంలో అప్లై చేయకపోతే దేర్ ఇస్ నో పవర్ ఇన్ ఇట్, బికాజ్ ఇట్స్ ఓన్లీ వామిటెడ్. ఎర్న్ ద రైట్ ఆర్ పే ద ప్రైస్ అంటారు. మీరు జీవితంలో ఏదన్నా సంపాదించాలంటే అది డబ్బు కానీ, గౌరవం కానీ, ప్రేమ కానీ, ఎర్న్ ద రైట్ ఆర్ పే ద ప్రైస్. అందుకే స్వామి వివేకానంద ఒక మాట చెప్తారు, నో బుక్ ఈజ్ యూస్ఫుల్ అన్లెస్ యువర్ ఓన్ బుక్ ఓపెన్స్ అని. నీ అసలు పుస్తకం తెరవబడే వరకు ఇతర పుస్తకాలు నిరుపయోగం.